విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా చైత్ర పౌర్ణమి శనివారం 12వ తేదీన వీర హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆదిత్య విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి వి రాజు తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీ ప్రారంభంలో 10,000 మందితో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుందన్నారు. జై శ్రీరామ్. ఆత్మీయ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వరంగల్ మహానగర విశ్వ హిందూ పరిషత్ వరంగల్ మహానగర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మనము చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ శోభయాత్ర, హనుమాన్ వీర విజయ యాత్ర మనము నిర్వహించుకుంటాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చైత్ర పౌర్ణమి శనివారం ఏప్రిల్ 12వ తేదీ నాడు హనుమాన్ శోభయాత్ర నిర్వహించుకోవడానికి మనమందరము సన్నసిద్ధమైనాం. ఆ క్రమంలో ఈరోజు కరపత్రము ఆవిష్కరణ కోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ హనుమాన్ శోభయాత్రలో ప్రతి హిందూ బంధువు, ప్రతి హిందూ సోదరుడు, కార్యకర్త అందరూ పాల్గొని దీనిని విజయవంతం చేయాలని, మన హిందువుల ఐక్యతను సమాజానికి చాటి చెప్పాలని ఈ ప్రెస్ పత్రిక మరియు మీడియా విలేకరుల సమావేశంలో మనము తెలియజేసుకుంటున్నాం. నా పేరు వెలగంధ రాజు, విశ్వ హిందూ పరిషత్ మహానగర కార్యదర్శి. జై శ్రీరామ్. చైత్ర పౌర్ణమి శనివారం ఏప్రిల్ 12వ తేదీన వీర హనుమాన్ శోభయాత్ర బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహానగర్లో భారీ సంఖ్య యువకులతోటి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమము హిందూ యువకుల బల ప్రదర్శన మరియు హిందూ యొక్క యూనిటీ కోసము హిందువులు అందరూ సంఘటితం కావాలని మరి ఈ శోభయాత్ర మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ యొక్క శోభయాత్రకు తరలి రావాలి. భూత పిశాచ్ నికటి నహి ఆవే, మహావీర్ జబ్ నామ్ సునావే అన్నట్టు భూత పిశాచాలు ఏదైనా ఈ యొక్క హనుమంతుడి శోభయాత్రలో దహనమైపోతాయి. ఏ ఒక్క దుష్టశక్తులు హిందువుల ఎంబడి పడుతూ ఉన్నాయో, హిందూ సమాజాన్ని ఆగం చేయాలనుకుంటున్నాయి, ఆ ప్రతి ఒక్క దుష్టశక్తులకు మనం ఈ హనుమాన్ శోభయాత్ర సందర్భంగా చూపిస్తాం, మన శక్తి ప్రదర్శన చూపిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క హిందూ బంధువులు ఆ రోజు త్రిశూల దీక్ష ఎలా మనం భారీగా విజయవంతం చేశామో ఈరోజు శోభయాత్ర కూడా అదేవిధంగా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కొల్లూరి ఆదిత్య సాయి, బజరంగ్ దళ్ సంయోజక్, వరంగల్ మహానగర్. జై శ్రీ.